అందరూ బాగున్నారా? మాట్లాడాలి. అందరూ బాగున్నారా? తెలుగులోనే మాట్లాడుతున్నాను. చాలా కాలం తర్వాత దేవుడు మళ్ళా ఇటు రీతిగా దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. అందు నిమిత్తం దేవాది దేవునికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరి కోసం మేము నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. విడిచిపెట్టలేదు, విడిచిపెట్టం కూడానే. సరే, చిన్న పల్లవ పాడుకుని పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నీటి వాగుల కొరకు పరిశుద్ధ లేఖనాల నుండి మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి మనం చూద్దాం. చదవగలిగిన వాళ్ళు ఎవరైనా చదవచ్చు. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నా యేసయ్యా నీకే వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, మరి యొక్క పునరుద్ధాన దినంలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, దీనుడును హల్కుడును ప్రభువా, ఎందుకు పనికిరాని నన్ను ప్రభువా ఇటు రీతిగా నిలువబెట్టి ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా ప్రకటించే ఒక ధన్యతను నాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, నీ లేఖనాలను ప్రభువానైనా మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా మానవుడైనటువంటి నా స్వరమును మరుగుపరిచి ప్రభువా నీ స్వరముతో ప్రభువా నీ బిడ్డలకు కావలసినటువంటి మాటలను నీవే ప్రభువా వివరిస్తావని, ప్రకటిస్తావని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడగు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యాన్ని చూస్తే సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయపడ్డాడంట. ఎవరి సౌలు అని ఆలోచన చేస్తే ఇజ్రాయేలులకు మొట్టమొదటి రాజు అంటే ఎవరండి? సౌలు గారు. 40 సంవత్సరాల పాటు మరి సౌలు ఏం చేశాడండి? ఇజ్రాయేలు జనాంగాన్ని పరిపాలించినట్లుగా మరి బైబిల్ లేఖనం మనకు తెలియపరుస్తుంది. అంతకుముందు మరి సౌలు చేసినటువంటి పని ఏంటంటే ఏం చేసేవాడండి అంతకుముందు సౌలు? దేవుడు చాలా అద్భుతకరుడు. దేవుడు తలుచుకుంటే పడిపోయిన వాడిని నిలవబెట్టి, ఎందుకు పనికిరాని వాడిని నిలవబెట్టి వాడుకునే దేవుడు. అంతకుముందు సౌలు యొక్క చరిత్ర చూస్తే మరి ఆ నాన్నగారు ఏది చెప్తే అది చేసేటు వాడిగా మనకి కనబడుతుంటారు. ఏం చెప్పడం నాన్నగారు? ఏం చెప్పుకుంటారు? అరే బాబు, మనం గాడిదలు కాసుకుంటున్నాము, మన గాడిదలోంచి ఒక గాడిద తప్పిపోయింది, నీ వెళ్ళి ఏం చేయాలి?
ఆ గాడిదని వెతికి పట్టుకురమని చెప్పేసి సౌలుని పంపించినట్టుగా మనకి బైబిల్ లేఖనాల్లో తెలియపరుస్తుంది. ఎప్పుడైతే తండ్రి ఆజ్ఞాపించాడో తండ్రి ఆజ్ఞ ప్రకారమే వేటిని వెతకడానికి వెళ్ళాడు? గాడిదని వెతకడానికి వెళ్ళినట్టుగా మనకి బైబిల్ లేఖనము తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి అంతకు ముందు సౌలు చేసినటువంటి పని ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సౌలు గాడిదను కాసుకునేవాడిగా బైబిల్ లేఖనము మనకు తెలియపడుతుంది. చూడండి, ఎందుకు పనికిరానటువంటి ఒక వ్యక్తిని, గాడిద కాచుకునేటువంటి వ్యక్తిని దేవుడు తన ప్రవక్తను పంపించి ఏం చేశాడంట? రాజుగా అభిషేకించాడు. మరి రాజుగా అభిషేకించినటువంటి సౌలు ఏం చేయాలి? తన ప్రజలను చక్కగా పరిపాలించాలి. మరి దేవుడే సౌలుని ఎన్నుకుంటే, దేవుడు ఎన్నుకున్నాక ఎవరు చూసినా భయం వేస్తుందా? భయం లేదు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడంటే దేవుడు సమస్తము జరిగిస్తాడు. దేవుడు సమస్తమును ఎలా జరగాలో, ఎలా నడపాలో, ఎలా పరిపాలించాలో దేవుడికి సమస్తము తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సౌలుని ఎన్నుకున్నాడు, సౌలుని అభిషేకించాడు, సౌలుని పట్టాభిషేకం చేయించి రాజుగా చేస్తే ఈ రోజున ఏం చేస్తున్నాడంట? ఇక్కడ ఫిలిస్తీన్ల దండును చూసి మనస్సునందు ఏం చేస్తున్నాడంట? భయపడుతూ ఉన్నాడంట. ఎందుకు సౌలు భయపడుతున్నాడు? భయపడవలసినటువంటి ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ రోజున నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు ఈ రోజున నీవు కూడా చిన్న సమస్యను చూసి లేదా ఏదైనా చూసి భయపడుతూ ఉన్నావంటే, ఒక కష్టాన్ని చూసి, ఒక శ్రమను చూసి, ఒక బాధను చూసి, ఒక వ్యాధిని చూసి భయపడుతున్నావంటే నీలో కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉండే ఉంటది. లేకపోతే భయపడవు కదా. ఆయన తన కుమారుడిగా, తన కుమార్తెగా నిన్ను ఎన్నుకుని ఆయన రక్తంలో కడిగితే ఈ రోజున నువ్వు చిన్న సమస్యలు చూసే భయపడిపోతూ, చిన్న సమస్యలు చూసే ప్రాణాన్ని అరచేతుల్లో గుప్పిట్లో పట్టుకుని అయ్యో నా ప్రాణం పోతుందేమో, నేను పోతే నా కుటుంబం ఏంటి, నేను పోతే నా భర్త ఏమైపోతాడు, నేను పోతే నా భార్య ఏమైపోతుంది, నేను పోతే నా పిల్లలు ఏమైపోతారని అనుక్షణము నీవు కూడా భయపడుతూ ఉన్నావంటే ఏదో ఒక చిన్న మిస్టేక్, అంటే దేవుడికి విరుద్ధమైనటువంటి పని నీవు నేను సౌలు చేసినట్లుగా చేసి ఉండొచ్చు. మరి సౌలు ఏం చేస్తుంటాడు? రాజుగా అభిషేకించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక నియమము, ఒక నిబంధన ఉంటది. ఖచ్చితంగా దేవుడు చెప్పు ఉండాలి, ఇదిగో సౌలు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఈ ప్రజల్ని నువ్వు ఇలా పరిపాలించాలని ఖచ్చితంగా దేవుడు ముందే చెప్పుంటాడు. చెప్పలేదంటారా? చెప్పి ఉంటాడు. మరి సౌలు వాటిని చేశాడా? చేసుంటాడా? చూద్దాం. చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3వ వచనం చూద్దాం. చూడండి, 3వ వచనం నుంచి, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాడట. ఎందుకు ఇలాగా అమాలేకీయులను హతమార్చమన్నాడు అంటే దేవుడు గత కాలంలో ఇక్కడ 2వ వచనం ఉంటది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఏం చేస్తారంట? నా పిల్లలైనటువంటి ప్రజలకి, నేను ఎన్నుకున్నటువంటి జనాంగానికి అమాలేకీయులు చేసినటువంటి కార్యాలన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. వారు ఎంతగా వీరిని వేధించారో, వీరిని ఎంతగా శ్రమ పెట్టారో, వీరిని ఎంతగా బాధ పెట్టారో సమస్తము నేను ఏం చేశాను? చూస్తాను. నేను మనం అనుకుంటుంటాం దేవుడు ఎక్కడ చూస్తాడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఉంటే నా కష్టాలు చూడ్డా, ఉంటే నా ఇరుకులు చూడ్డా, ఉంటే నా ఇబ్బందులు చూడ్డా అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ లేఖనం అంటుంది, నా ప్రజల్ని ఎంతగా కష్టపెట్టారో, నా ప్రజల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో, నా ప్రజల్ని ఎంతగా బాధ పెట్టారో నాకన్నీ ఏంటంట? జ్ఞాపకమే. ఈరోజు నువ్వు చిన్న విషయాల్లోనే మర్చిపోవు. నువ్వు పలానోళ్ళు నన్ను తిట్టారండి, వారితో నేను మాట్లాడను,
పలానోతో నాకు గొడవలు ఉన్నాయండి, ఎక్కడ దేవుడి మందిరానికి వచ్చినా కానీ విడిచిపెట్టము, దేవుడి సన్నిధికి వచ్చినా కానీ క్షమించము, దేవుడి మందిరానికి వచ్చినా కానీ ఒకరికి ఒకరికి మాట్లాడము, దేవుని మందిరంలో మనము ఐక్యమత్యంగా ఉండవలసిన మనము ఎలా ఉంటున్నామంటే ఎడముఖము పెడముఖము. ఆవిడ మా వదిలేనండి కానీ మాట్లాడదు, ఆవిడ మా చెల్లెనండి మాట్లాడదు, మేమిద్దరం తోడుకోవడమండి, ఒకరంటే ఒకరికి పడదండి, మేమిద్దరం మామూలులేమండి, ఆయన మాట్లాడితే నాకు గిట్టదండి, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు నాకు అస్సలు నచ్చదండి. ఎక్కడండి ఈ మాటలు? దేవుని మందిరంలో కూర్చుని మనం కూడా మాట్లాడుతుంటాం. చూడండి, కేవలం దేవుని మందిరంలో ఉన్న ఒక స్వల్పమైన మానవుడు నీవే సమస్తమును గుర్తు పెట్టుకుంటే మరి ఆయన ప్రజలకు చేసినటువంటి ఏ ఒక్క పనైనా దేవుడు మర్చిపోయే దేవుడా? ఆలోచన చేయండి, మరిచిపోడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, నేను అమాలేకీయులు ఇశ్రాయేలు చేసిన ప్రతి దానిని ఏం చేసుకున్నాను? గుర్తు పెట్టుకున్నాను కాబట్టి ఇదిగో సౌలు వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిలో పురుషులు కానీ స్త్రీలు కానీ బాలులు కానీ పిల్లలు కానీ ఎద్దులు కానీ గార్ధములు కానీ దేనిని ఉంచకూడదు, సమస్తము ఏం చేయాలి? చెప్పాలి ఏం చేయాలి? నాశనం చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంటి డబ్బున్నారండి? నేర్చుకున్నారండి? సరే, సమస్తమును కూడా ఏం చేయాలి? సర్వనాశనం చేయాలి, ఏ ఒక్కటి కూడా మిగలకూడదని సౌలుకి ఎవరు చెప్పారండి? నేను చెప్పలేదు, నేనైతే చెప్పలేదు, దేవుడే చెప్పాడు. సమస్తమును మిమ్మల్ని ఎంత బాధ పెట్టాడో, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతగా నరక వేదన పెట్టారో నేను చూశాను, నాకు గుర్తుంది, నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. కాబట్టి వారిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మీరు వారందరినీ ఏం చేయాలంట? ఏం చేయాలి? సర్వనాశనం చేయమంటే సౌలు ఏం చేస్తుంటాడు? చూద్దాం, 7వ వచనం చదివండి, ఎవరన్నా చదవండి. 7వ వచనం తర్వాత సౌలు చదవాలి. అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరికీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలును జనులను కూడా కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను రొమ్మిన గొర్రెలను మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ ఏం చేశారంట? నిర్మూలన చేశారు. ఇక్కడ చూస్తే రాజు అయినటువంటి అగగును చంపలేదంట, ఒకటి పక్కన పెడితే ఇంకా ఏం చేశారంటే వాళ్ళలో ఉన్నటువంటి గొర్రెలలోను ఎడ్లలోను కొవ్వినటువంటి వాటిని ఏం చేశారంట? ఎడమగా వేరేగా ప్రత్యేకించి పెట్టి ఇక్కడ ఎటువంటి వాటిని నాశనం చేశారంట? పనికి రాని నీచ పశువులని నాశనం చేశారంట. జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు కొవ్విన వాటిని పక్కన పెట్టుకుని ఉంటాడు? ఎందుకు పెట్టుకుంటాడు? మనం కూడా అంతే కదా, ఏం చేస్తాము? మంచి వాటినన్నీ పక్కన పెట్టుకుంటాం, పనికి మాని అన్ని దేవుని మందిరానికి ఇస్తాం, మంచి వాటినన్నీ పక్కన పెట్టుకుంటాము. ఎందుకు? పనికిరానివి నిన్నటి అన్నాన్ని నిన్న వేసుకున్నటువంటి లేదా వారం రోజులు వండుకున్నటువంటి ఆహార పదార్థాలని ఎవరికి పెడతామో ఒక పనికి మామూలు ఒక కనబడుతుంటారు. ఎవరండి? దేవుని సేవకులు. వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఏది? వారం రోజుల క్రితం వండుకున్నవి, నెల రోజుల క్రితం వండుకున్నవి, ఏది పనికిరాదనుకున్నది ఆ గుడ్డు కోడిని, ఆ కుంటు కోడిని ఒక ఆమె అనుకుందంటే ఇలాగా మంచిగా ఈత చేస్తే కోళ్ళు, నేను దేవుని మందిరానికి అందులో ఏది బాగా బలంగా ఉంటుందో, ఏది పెద్దగా ఉంటుందో అటువంటి శాస్త్రమైనటువంటి దాన్ని తీసుకెళ్ళి దేవుని మందిరానికి ఇస్తానని చెప్పేసి అనుకుందంట. సర్లేని దేవుడు ఊరుకుంటాడా? మంచిగా ఇచ్చాడంట. ఒక మంచి కోడి పుంజి ఉందంట, అమ్మితో 10,000 వస్తుంది. మనం అమ్ముతుంటాం కదా అప్పుడప్పుడు, సంక్రాంతి సీజన్లో అమ్ముతుంటాం, బాగా అమ్ముడవుతుంటాయి ఆ సీజన్లో. కాబట్టి అలాగే దేవుడు మంచిగా ఇచ్చాడంట. మంచిగా ఇచ్చిన దాన్ని పాస్టర్ గారు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అయ్యా వీళ్ళు పశువులను దీవించండి ప్రభువా, వీళ్ళు పిల్లలను దీవించండి ప్రభువా, వీళ్ళు కోడిని దీవించండి ప్రభువా. ఇదే కదా ప్రార్థన. నిరంతరం వాళ్ళు ఏం చేస్తారు? మన కోసం ప్రార్థన, యాచన. యాచన అంటే
అడుక్కుంటారండి దేవుని మందిరంలో. అయ్యా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, త్రోవ తప్పిపోయారయ్యా, వివాహం కాలేదయ్యా, గర్భం రాలేదు ప్రభువా, ఇంకా వివాహాలు కాలేదయ్యా, ఇదిగో ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, పరిజ్ఞానుడు ప్రభువా, లోకంలో దిగుతున్నాడు ప్రభువా, వాడు త్రాగుబోతు ప్రభువా, వాడు ముట్టని ప్రభువా, వాడు దేవుడి మందిరాన్ని నడిపించండి అని ప్రార్థన చేస్తే ఈ రోజున ఏం చేస్తామండి? సేవకుడికే ముఖమును చాటేసుకునే క్రైస్తవులుగా ఈ రోజున లోకంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి అనుకుందంట, అయ్యా నీ మందిరంలో నేను శ్రేష్టమైన దాన్ని ఇస్తానని చెప్పేసి అనుకుందంట. దేవుడు ఏం చేశాడంటే ఒక శ్రేష్టమైన కొడుకుని పుట్టిందంట. అందులోనే ఒకసారి చెప్పుకుంటాను నేను మీకు ఆల్రెడీ. ఒకటంట కుంటుతుందంట, కుంటిది. పాస్టర్ గారు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏమని? పశువులను దీవించండి, వాళ్ళ కోళ్ళని దీవించండి, ఆడబిడ్డలను దీవించండి, వాళ్ళ పిల్లలను దీవించండి, మనల్ని దీవించండి అంటే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. అయ్యో నేను గత కాలంలో ఒక తీర్మానం తీసుకున్నాను. ఎలా తీర్మానం తీసుకున్నాను అంటే దేవుని మందిరంలో దేవునికి ఒక శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తాననుకుంటే ఈ రోజు ఇన్ని కోడి పిల్లలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒకటి ఇచ్చేద్దాం అనుకుందంట. ముందేమనుకుంది? శ్రేష్టమైన దాన్ని ఇద్దాం అనుకుంది. ఇప్పుడు ఏమనుకుంటుంది? దీంట్లో ఒక దాన్ని ఇస్తానందంట. చివరిగా ఏం చేసిందంటే ఆ కుంటుతూ ఉంటది కదా, కుంటుతూ ఉండేదాన్ని తీసుకొచ్చి అయ్యగారు నేను మరి దేవుని సన్నిధిలో ఒక కోడి పెట్టేద్దాం అనుకున్నానండి, కాబట్టి దీన్ని పట్టుకోండి అంటే అయ్యగారు ఇలా చూస్తే అది ఎలా ఉందంట? కుంటుతూ ఉందంట. దాన్ని పట్టుకెళ్తే ఎంత బాధప్పుడు పట్టుకెళ్ళకపోతే ఈ మలుగుతుంది, పట్టుకెళ్తేనే ఇంటికాడ ఆ మలుగుతుంది. ఏంటంటే తేక ఇటువంటి కుంటిదాన్ని తెచ్చావా, నేను దీనికి ఎలా మేపాలి అని అమ్మగారు పాస్టర్ అమ్మగారు ఏం చేస్తారు? అలుగుతారు. మధ్యని నలిగిపోతుంటారు సేవకులు. ఇటు విశ్వాసుల మధ్యన నలిగిపోతారు, అటు కుటుంబం మధ్యన నలిగిపోతూ ఉంటారు. వద్దంటే ఏమంటే కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం, అలా ఉంటుంది ఒక్కోసారి సేవకులకి. కాబట్టి కాదనకుండానే పాము పట్టుకునేలాడు. కాబట్టి ఆలోచన చేయాలి, దేవుని మందిరానికి ఏదైతే దేవుడు చేయమన్నాడో అది చెయ్యాలి అంతే. సౌలు చూస్తే ఏం చేశాడంట? క్రొవ్వున ప్రతి దాన్ని పక్కన పెట్టాడు. పనికి మాలిన దానిని, ఎందుకు పనికిరాని ఒక వస్తువులని లేదా ఆవుని ఏం చేశాడంట? నీచమైన పశువులని నిర్మూలన చేశాడంట. శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టుకున్నాడంట. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు? సమస్తమును నిర్మూలన చేయమన్నాడు. ఇది దేవుడి మాట. మాట అంటే మాటే, దేవుడి మాట అంటే మాటే. ఏం చెప్పాడు? సమస్తమును నిర్మూలన చెయ్యి, ఇశ్రాయేలును వారు పెట్టినటువంటి బాధలు నేను జ్ఞాపకం ఉంచుకున్నాను, వారిలో ఎవరు కనబడకూడదని దేవుని ఉద్దేశం అయితే సౌలు ఉద్దేశం ఏమైందండి? శ్రేష్టమైన వాటిని, మంచి వాటిని, కొవ్విన వాటిని ఏం చేస్తున్నాడంట? పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు నేను ఒక మాట అడుగుతున్నాను, దేవుని మందిరానికి వచ్చిన నీవు పనికి మాలిన స్త్రీగా దేవుని మందిరానికి వచ్చావా? ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసిగా దేవుని మందిరంలోకి వచ్చావా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి ఇవ్వవలసిన సమయం ఎంత లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. సౌలుని అడిగాడు, అదే సౌలుని అడిగాడు లెక్క. నేనేం చెప్పాను నీకు, నువ్వేం చేసావు? దేవునికి ఇవ్వవలసిన సమయం ఎంత? పనికి మాలిన విషయానికి ఇవ్వవలసిన సమయం ఎంత? ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు ఏ సమయానికి వచ్చావు? దేవుని ఆరాధించవలసిన సమయాన్ని నువ్వేం చేసావో తెలుసా? దొంగిలించావు. సౌలు అదే చేశాడు. ఈ రోజున ఒక దొంగగా ఒక శ్రేష్టమైనటువంటి వస్తువులకు ఆశ్రయపడి పక్కన పెట్టుకున్నాడు. ఈ రోజు కూడా దేవుని మందిరంలో ఉండవలసిన నీవు దేవుని సమయాన్ని దొంగిలించుకుని లోక విషయాల్లో, లోకాశలో నీ కడుపుని చూసుకోవట్లేదా? ఏమి తినాలి నేను? కుటుంబం మొత్తం ఇంట్లో ఉండి వంట చేయాలంటే, కుటుంబం మొత్తం ఇంటి దగ్గర ఉండి పని చేయకపోతే పనులు అవ్వా? ఒకరోజు పస్తుంటే చచ్చిపోతామా? తింటే చచ్చిపోతావు. దేవుడితే చెప్తున్నాడు. దేవుని మందిరంలో దేవుని సమయాన్ని దొంగిలిస్తే ఇంత జరిగినా, ఇంత బాధ వచ్చినా, ఇంత వేదన వచ్చినా, ఇంత నరకం చూసినా ఇంకనూ నీకు బుద్ధి రాలేదు అంటే ఇంకెంతమంది కోల్పోతావు నువ్వు? ఇంకా ఎంతమందిని నువ్వు ఆ నరకానికి అప్పించేసుకుంటావు? ఇంకా ఎంతమందిని పాపానికి దోషులుగా చేస్తావు? దేవుడు అంటున్నాడు, నాయన చెప్పినటువంటి మాటని నువ్వు ఖచ్చితంగా పాటించు సౌలు అంటే. సౌలు ఏం చేస్తున్నాడంటే శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టుకుంటున్నాడంట. ఆలోచన చేయాలి. ఈ రోజున మనం కూడా శ్రేష్టమైన సమయాన్ని మన కోసం వినియోగించుకుంటూ, ఎందుకు పనికిరాని సమయాన్ని 12 నుంచి ఇంటికి ఉన్న వేస్టే కదా. ఇంటికాడ ఉండి ఏం చేస్తాం? 12 ఉండి సీరియల్ రావు, సినిమా చూడలేము, భోజనం తినే సమయం కాదు. ఎందుకంటే మనం పనిచేసే వాళ్ళు అందరము 1 గంటకు భోజనం చేస్తాం. ఆ సమయం ఏంటంటే లేజర్ టైం, నిద్రపోయే సమయం. సర్లే ఇంటికాడ ఉన్నా నిద్రపోతాము, దేవుని మందిరానికి వచ్చినా
నిద్రపోదామని దేవుడికి ఎటువంటి సమయాన్ని ఇస్తున్నావు తెలుసా? నువ్వు పనికి రాని సమయాన్ని దేవుడికి ఇస్తున్నావు. పనికి వచ్చే సమయాన్ని అంతా ఏం చేస్తున్నావు? నీ ఇంటి దగ్గరే గడుపుతున్నావు. దేన్ని మానలేదు, పొద్దున్న టిఫిన్ మానలేదు, పొద్దున్న టీ మానలేదు, నీ పిల్లలు మర్చిపోలేదు, నీ భర్తను మర్చిపోలేదు. దేనిని మర్చిపోయావా అంటే ఈ రోజున దేవుని మందిరాన్ని మర్చిపోయావు. 10 గంటలకు వచ్చామంటే మేము వేసుకున్నాం బరకాలు, గొట్టలు పని చేయట్లేదు దేవుని మందిరంలో, బాక్సులు పని చేయట్లేదు. దేవుని పనిది, మా పని కాదు. కనీసము దేవుని పని చేయడానికే మీకు మనసు రావట్లేదంటే దేవుడు మిమ్మల్ని ఎలా క్షమిస్తాడో, దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడో ఎన్నోసార్లు చెప్తున్నాను నేను మీకు. ఈ మాటలే చెప్పాను ఎన్నోసార్లు. దేవుని పని చేయాలి, దేవుని మాట ప్రకారము మనం జీవించాలి. బరకాలు మేమే వేసుకుని, మందిరము మేమే కడుక్కుని, అన్నీ మేమే పెట్టుకుని 10 పాటలు పాడుంటాడు ఆయన. ఎన్ని 10 పాటలు. మీరేం చేస్తారు? మీరు ఫలించరా? మీరు పిల్లలు చేయరా? ఒక దొడ్డులో ఉన్నటువంటి ఆవు వినకపోతేనే దాన్ని ఏం చేస్తాము? సాయిగారికి ఇచ్చేస్తాం, పోసుకు తినవయ్యా అని. ఇంట్లో ఉన్న కోడి ఫలించకపోతే పోసి కారం పెడతాం. ఇంట్లో ఉన్న చెట్టు ఫలించకపోతే నరికేసి కాల్చి వేస్తాము. దేవుని మందిరంలో ఉన్న నీవు ఫలించకపోతే, దేవుని కోసం ప్రయాసపడకపోతే, దేవుని మందిరంలో వాడబడే పాత్రలు లేకపోతే దేవుడు నిన్ను నన్ను ఏం చేయాలి ఈ రోజున? ఆలోచన చేయండి. కాబట్టి సౌలు ఏమిచ్చాడంటే పనికి మాలినవి నాశనం చేశాడంట. కొవ్వుని వాటిని ఏం చేసుకున్నాడంట? పక్కకి పెట్టాడంట. పక్కకి పెట్టి ఏమంటున్నాడో చూద్దాం చూడండి. పక్కకి పెట్టి ఏమంటున్నాడో చూద్దాం చూడండి. 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుకరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను ఏం చేయలేదు? గడి కొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఏం చేస్తున్నాడు? అతనిని రాజుగా నిర్ణయించినందుకు, అతనిని రాజుగా అభిషేకించినందుకు, అతడు గాడిద కాసుకునేవాడిని ఏం చేస్తాడు? సింహాసనం ఎక్కించినందుకు నేను ఏం చేస్తున్నాడో తెలుసా? పశ్చాత్తాపపడుతున్నానని ఏం చేస్తున్నాడంటే దేవుడు బాధపడుతూ ఉన్నాడంట, వేదన పడుతూ ఉన్నాడంట. ఇదే మాట నిన్ను అడుగుతాడు ప్రభు. నిన్ను నా కుమార్తెగా చేసుకున్నందుకు, నిన్ను బిలీవర్గా చేసినందుకు, నిన్ను పరలోకానికి వారసురాలుగా చేద్దామనుకున్న నేను ఈ రోజున ఏం చేస్తున్నాను తెలుసా? పశ్చాత్తాపపడుతున్నాను. అయ్యో, ఇంత పనికి మాలినటువంటి వారిన నేను అభిషేకించింది, ఇంత పనికి మాలినటువంటి వారిన నేను పరలోకం ఇద్దాం అనుకుంది, ఇటువంటి వారిగా నేను వాసన లేదు 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 నా అభిషేకాన్ని ఏం చేస్తాను? వీరి నుంచి తీసివేస్తాను అన్నాడు దేవుడు. అది చేశాడు సౌలు విషయంలో. ఏం చేశాడంటే సౌలుకి ఇచ్చినటువంటి అభిషేకాన్ని దేవుడు తీసేశాడు. సౌలుకి ఇచ్చినటువంటి సింహాసనాన్ని దేవుడు తీసేశాడు. ఎందుకు తీసేశాడంటే దేవుడేమి ఏంటంటే ఏమంటారు? అది స్వార్థపరుడు కాదు, కక్ష సాధించేటువంటి వ్యక్తి కాదు. ఎక్కడ ఉంటుందంటే మన చేతుల్లోనే. చాలా ఫ్రీడమ్ ఇస్తాడు, చాలా ఫ్రీడమ్. నువ్వు ఎలా బ్రతికితే నీకు అలాగే శిక్ష ఉంటుంది. కాబట్టి సౌలు చేతికి అప్పగించాడు. సౌలు ఏం చేశాడంటే శ్రేష్టమైన వాడిని ఏం చేశాడంటే పక్కన పెట్టుకున్నాడంట. ఎందుకు పనికిరానికి ఏం చేశాడంటే దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని కోసం అన్నాడు. ఇంకా చూద్దాం చూడండి, ఒక మాట చూద్దాం. 14వ వచనం. సమూయేలు మాట్లాడుతున్నాడు. అలాగైతే నాకు వినబడుచున్నటువంటి గొర్రెల అరుపులు, ఎడ్ల రంకులు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఏం చేస్తారంట? సౌలు చెప్తున్న మాట ఏం చెప్పాడు తెలుసా? ఏమర్థమైంది మీకు? ఇగో నాకు స్వరం వినబడుతుంది, ఇదిగో రంకిలేస్తున్నాయి గొర్రెలు, ఇదిగో ఆవు దూడలు గొంతులేస్తున్నాయి, ఆ స్వరం నాకు వినబడుతుంది. అవి ఎక్కడ నుంచి వినబడుతున్నాయి అని అడిగితే ఆయన అంటున్నాడంట, నీ దేవుని మందిరానికి, దేనికంట? దేవుని మందిరానికి బలులు అర్పించడానికి శ్రేష్టమైన వాటిని తీసుకురాడంట. మనం కూడా అంతే చూడండి. చాలా సందర్భాల్లో ఏమంటామంటే శ్రేష్టమైన, ఎందుకమ్మా పాపని నా కోసం చేశానా? దేవుడి కోసం, దేవుడికి ఇద్దామని దొంగతనం చేశాను, నా కోసం చేశాను ఈ పని. ఒక ఆయన అనుకున్నాడంట, పోలీస్ ఆఫీసర్ అనుకున్నాడంట, ఎలాగైనా నేను లంచం తీసుకోవాలి అనుకున్నాడంట. లంచం తీసుకున్నాడు, భయంకరంగా లంచం తీసుకున్నాడు. భయంకరంగా లంచం తీసుకుంటే దేవుడు ఊరు పెడతాడా? అసలు ఊరుకోడు. దేవుడు అడుగుతున్నాడంట. దేవుడు అడిగితే మనోడికి కొంచెం ప్రత్యుత్తాపం కలిగాడు. లేదు మొత్తం నేనే తినేస్తే నాకు మంచిది కాదు, ఇందులో కొంత అట్టుకెళ్ళి మరి దేవుని మందిరాలు కట్టిద్దామని చెప్పేసి 10-15 మందిరాలు కట్టించాడంట. ఏ డబ్బుతోటి? లంచము తీసుకున్నటువంటి డబ్బుతోటి
దేవుని మందిరం కట్టించాడంట. రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు ఫలానా సందర్భంలో నువ్వు లంచగొట్టిగా ఉన్నావు, ఫలానా సందర్భంలో దేవుని ఆజ్ఞ మీరావు, ఫలానా సందర్భంలో దేవుడిని గుర్తు రాలేదు, ఫలానా సందర్భంలో నీ ఇష్టానుసారంగా బ్రతికావని దేవుని వాక్యం మాట్లాడుతుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత సేవకుడి దగ్గరికి వచ్చాడంట. అయ్యా, నేను గత కాలంలో ఏమైనా తెలుసా, నేను లంచం తీసుకున్నాను. లంచం తీసుకుని గత కాలంలో నేను ఏం చేశానో తెలుసా, నా కోసం నేను వాడుకోలేదు, కేవలం దేవుని మందిరం కోసమే నేను ఏం చేశాను, లంచం తీసుకున్నాను. ఏం చేస్తావయ్యా లంచం తీసుకుంటే? 15 మందిరాన్ని కట్టించానయ్యా. నేను ఏం చేశానో తెలుసా, ఆ డబ్బులు వేస్ట్గా చేసుకోలేదు, నా పిల్లలకి ఇవ్వలేదు, ఆస్తులు కూడబెట్టుకోలేదు, కేవలం దేవుని మందిరం కోసం నేను ఏం చేశాను, లంచం తీసుకున్నానని చెప్పాడంట. సేవకుడు అన్నాడ, ఒరే పనికి మారినోడా, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు దేవుడు? దేవుడు మందిరంలో ఉన్నాడు. నువ్వు అన్యాయంగా తీసుకుని కట్టించేటువంటి మందిరంలో అసలు ఉండనే ఉండడు. ఉంటాడా? ఉండనే ఉండడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? నీ హృదయమే దేవాలయమరా. నీ హృదయంలో పాపం చేసావు. పాపం చేసిన నీవు పశ్చాత్తాపపడి సాష్టాంగపడి ప్రభువా నన్ను క్షమించని సాగిల పడవలసిన నీవు ఈ రోజు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? ఈ పాపం నా కోసం చేయలేదు, ఈ తప్పు నా కోసం చేయలేదు, ఈ పోరం నా కోసం చేయలేదు, దేవుని కోసం నేను చేశామంటున్నాడంట. ఆలోచన చేయాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇలాగంటున్నావేమో, నా కోసం కాదండి, దేవుని మందిరంలో కానుక ఇద్దామని ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టేస్తానండి. నా కోసం కాదు, దేవుని కోసం కష్టపడదామని, దేవుని మందిరంలో ఏదైనా కొందామని, దేవుని కోసం ఏదైనా చేద్దామని ఏం చేస్తుందంట? పని మానేసి ప్రార్థన మానేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? పనికి వెళ్ళిపోయానండి. సేవకుడికి ఒక పూట భోజనం ఏమన్నా రాలేదంటే ప్రతి వారము సేవకుడికి భోజనం పెట్టేవాడండి. ఈ వారం పెడదామంటే ఏమీ లేవు, మొత్తం సెల్లక మందిరానికి రాలేదండి అన్న. ఏది చోట దేవుడు ఏది చెప్పాడో అది చెప్పాలి. కాబట్టి సౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా జనులు శ్రేష్టమైన వాటిని ఎందుకు తీసుకు అక్కడ పెట్టారు తెలుసా? నా కోసం కాదు, జనాల కోసం కాదు, కేవలము దేవునికి ఏం చేయడానికి, బలులు అర్పించడానికి దేవుని కోసం తీసాను అన్నప్పుడు కింద చూద్దాం చూడండి. చదవమ్మా 16వ వచనం 15 కంటిన్యూ చేద్దాం. నీ దేవుడైనటువంటి యెహోవాకు బలులు అర్పించడానికి జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలన చేసి మనగా సమూయేలు నీవు మాటలాడా ఏం లేదు, పని లేదు, అయిపోయింది టైము, నీ సమయం అయిపోయింది, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయం అయిపోయింది, ఇక నీతో పని లేదు. దేవుడికి దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ నిన్ను విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వినలేదో, అప్పుడే నీ నుంచి ఏమైపోయిందండి, పశ్చాత్తాపడుతున్నాడని దేవుడు. అయ్యో నేను అనవసరంగా సౌలుని ఎన్నుకున్నానే, అయ్యో నేను అనవసరంగా పలానా స్త్రీని ఎన్నుకున్నానే, అయ్యో నేను వాడిని ఎన్నుకున్నానే, వీళ్ళని ఎన్నుకున్నానే. నేను ఎందుకున్నాను తెలుసా? నా యొక్క సువార్తను, నా యొక్క మాటను, నా యొక్క ప్రేమను ఈ లోకానికి చూపిస్తారని నా రక్షణ వస్త్రాన్ని వీళ్ళకి ఇస్తే ఏం చేస్తారు? తిన్నిట్లో విడిచిపెట్టేస్తున్నారు, త్రాగుడులో విడిచిపెట్టేస్తున్నారు, ముహూర్తాల్లో విడిచిపెట్టేస్తున్నారు, విగ్రహాల వైపు తిరిగిపోతున్నారు. ఎక్కడ దేవుడు ఎక్కడ ఉండాలంటే క్రైస్తవుడు? ఎక్కడైతే పరీక్ష వచ్చిందో, ఎక్కడైతే నిలబడాలో, ఎక్కడైతే నువ్వు చెయ్యి వేయకూడదు, ఎక్కడైతే నువ్వు ముట్టని వస్తువులు ముట్టకూడదు, అక్కడ నీ ప్రత్యేకత చూపిస్తే అప్పుడు సంతోషపడతాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తాం? మనము అన్నీ విడిచిపెట్టేస్తాం. కాబట్టి సౌలు చేసినటువంటి మొట్టమొదటి తప్పిదం ఏంటంటే అండి, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను గైకొనేవాడిగా సౌలు లేడు. అది కాకుండా దేవుని కోసమే నేను చేస్తున్నానని ఏం చేశాడండి, ఒక కారణాన్ని చూపించినటువంటి వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఇంకా ఇంకో విషయం కూడా చూపిస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నవి. 2వ రాజులు 3వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. 13 నుంచి 3వ అధ్యాయము 13వ వచనం. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు నుంచుకున్న ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగ వద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలని యెహోవా
రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అన్నప్పుడు ఎలీషా ఇట్లా నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొక్క వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాద్యుడు ఒకడు వచ్చి వాయించుండగా యెహోవా అతని మీదకు వచ్చిన కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. ఏం చేశాడంట? రాజుని ఇటు చూసినట్లయితే ప్రియులారా ఇక్కడ అంటున్నాడు ఎలీషా ఇట్లా అన్నాడంట, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఇంకా ముందుకు వెళ్ళిపోతాను, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఇంకా సమూయేలు చేసినటువంటి మరొక తప్పిదం కూడా చూపిస్తాను చూడండి. సమూయేలు చేసినటువంటి ఒక తప్పిదం చూస్తే లేవి కాండం చూద్దాం ఒకసారి. లేవి కాండం చూద్దాం, సమయం అయిపోతుంది, మళ్ళీ కంటిన్యూ మారిపోతుంది. లేవి కాండము 19వ అధ్యాయం, లేవి కాండము 19వ అధ్యాయము 31వ వచనం. 19:31 కన్న పిచాచి గల వారిని దగ్గరికి పోకూడదు, సోదిగాండ్రులు వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కన్న పిచాచముల జోలికి, కన్న పిచాచములు గలవారి దగ్గరికి పోకూడదు, సోదిగాంటి దగ్గరికి అసలు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా చూస్తే వారిని వెతకి అపవిత్ర కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడైనటువంటి యెహోవాను. ఇక్కడ చూసినప్పుడు ప్రియులారా ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కన్న పిచాచములు చూసే వారి దగ్గరికి మనం ఏం చేస్తామంటే అండి ఇలా ఇచ్చేస్తాం, ఈజీగా ఇచ్చేసి ఉద్దేశం చూడండి చూడండి నా జీవితంలో ఏం జరుగుతుందంటే వాడు చెప్పేస్తారు మొత్తం అన్ని వాడు ముందే తెలిసి ఉంటుంది. దానికి మన రేషన్ కార్డు తెమ్మంటాడు, ఆధార్ కార్డు తెమ్మంటాడు, ఇంకేదైనా వివరాలు ఉంటే తెచ్చుకే, నువ్వు పలానా అమ్మ, మీ ఆయన పలానా, మీ తండ్రి గారు ఇలాగా, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అది ముందుకు మనమే చెప్పేస్తాం. ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే మా ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోడండి, 2 పిల్లలు ఉన్నారండి, వాళ్ళు మాట్లాడండి, నేను మొదలెడతారు. మళ్ళీ నీ జీవితంలో చేస్తున్నటువంటి నేరం ఏంటో తెలుసా? నిన్ను పడుతున్నటువంటి ఆ యొక్క దెయ్యాలు ఏంటో తెలుసా? నీ పిల్లలను పట్టింది అది నీ మాట వినట్లేదు. నీ భర్త మంచి తాగుబోతు అవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వేంటంటే దేవుని సన్నిధికి అతన్ని తీసుకుని వెళ్ళిపోతున్నామనో ఏదైతే చెప్పుకొచ్చేస్తాడో, నువ్వు చెప్పిన మాటలే రివర్స్ చేసి చెప్పుకొచ్చేస్తుంటాడు. ఆయనకు అంతా తెలిసినట్టు మనం ఏం చేస్తామంటే మనం భయపడుతుంటాం. మన వీక్నెస్ తెచ్చు కదా మనకి, మనం మొత్తం చెప్పేసాం వాడికి, ఇదిగో నీకు ఇది ఫలానా చేయకపోతే నువ్వు చచ్చిపోతావు, ఫలానా రచ్చరేగులు కట్టకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నప్పటికీ ఏం చేస్తాం? సరే అండి మరి ఏంటంటే ఏం లేదు, 1016 తెస్తే మీలో ఉన్నటువంటి శనిగ్రహాన్ని నేను తీసేస్తాను, నవగ్రహం పూజ ఉంటుంది, ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మరి పూజ చేస్తే నీకు ఉన్నటువంటి ఆ శకునాలన్నీ పోతాయి, ఆ దుష్ట శక్తులు పోతాయి అన్నప్పుడు ఏం చేస్తాము? కొట్టుకున్నాం కానీ చదువుకు ఆలోచన 1016 వదిలేసుకుందామా, లేకపోతే 1016 పక్కన పెట్టుకుందామంటే ఒకవేళ పక్కన పెట్టుకుంటే రోజు నిద్ర పట్టదు. సరే అని చెప్పేసి శాంతి పూజ అంటే శాంతి పూజ చేయాలి, నవగ్రహ దోషం ఉంది మీకు, ఇవన్నీ తీసివేయాలన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వెళ్ళిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనుషుడు పుట్టడానికి ఎటువంటి జాతకం ఉందా? లేదు. ఎటువంటి ముహూర్తం ఉందా? లేదు. పుట్టడానికి లేదు. చనిపోవడానికి ఉందా? పని చనిపోవడానికి కూడా లేదు. మధ్యలో పెట్టుకుంటాం మన అందరం. ఎవరో చెప్పారంట ఇలా చేయాలి, పలానా సమయాన్ని చేయాలి. కరెక్ట్గా చెప్తున్నాను, 11:50 పెళ్లి చేయాలి, తమ్ముడు పెళ్లి చేయాలి 11:50 ఏ టైం కరెక్ట్? మస్కట్లో చూస్తే మనకంటే 2:30 గంటలు వెనక ఉంటారు మస్కట్లో. ఇప్పుడు మనకి 12 అయిందనుకో, వాళ్ళకి ఎంత అయితే తెలుసా? 12 అంటే 9:30 అవుతారు సమయం, ఉదయం 9:30 అవుతుంది. అమెరికాలో కూడా అంతే, మిడ్ నైట్ అయింది. మరి ఏ సమయం కరెక్ట్? మానవుడు పాటించేది ఏది కరెక్ట్? కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు జనాంతో చెప్తున్నాడు, మీరు ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కన్న పిచాచుల జోలికి వెళ్ళొద్దు, సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళొద్దంటే సౌలు ఏం చేస్తాడో తెలుసా? సౌలు ఏం చేస్తాడండి? ఇంకా అందరికీ తెలుసు, ఎక్కడైతే కన్న పిచాచులు ఉన్నాయో ఆ స్త్రీని వెతుకుతాడు. అంతకు ముందు ఏం చేస్తాడో తెలుసా? ఈ మాటను పట్టుకుని తన రాజ్యంలో ఉన్నటువంటి సోదిగాండ్రులందరినీ, కన్న పిచాచులు చెప్పేవాళ్ళందరినీ తరిమేస్తాడు రాజ్యం నుంచి. సౌలు పేరు చెప్తే భయపడతారు కాబట్టి, సౌలు పేరు చెప్తే భయపడతారు కాబట్టి మారు వేషం వేసుకుని ఒక దుప్పటి కప్పుకుని ఒక కన్న పిచాచి గలటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు.
వెళ్ళి అంటాడు, మరి దేవుడు నాతో మాట్లాడట్లేదు, నాకు ఎవరు కావాలి? సమూయేలుని పైకి రప్పించమంటాడు. సమూయేలు ఎక్కడ ఉన్నాడు? సమూయేలు చనిపోయాడు. చనిపోయినటువంటి సమూయేలుని పైకి రప్పించమంటే ఆమె మరి ఆ పూజలు చేసి, ఆ యజ్ఞాలు చేసి, ఇది కూడా క్వశ్చన్ వచ్చింది, మరి పూజలు చేసేవాళ్ళు పిలిస్తే సమూయేలు వచ్చాడంటే పిలిస్తే రాలేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే సౌలుకి సమూయేలు చూపించాలి. కాబట్టి దేవుని ఉద్దేశం అయితే పైకి వస్తాడు, లేకపోతే ఎవరు కూడా రారు. వస్తారా రారా? ఒక ఉదాహరణ చెప్తాను. ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు లాజరు ఇష్టానుసారంగా బ్రతికాడు ధనవంతుడు. లాజరేమో దేవుని చిత్తానుసారంగా బ్రతికాడు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత మరి అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి లాజరు చూసి ధనవంతుడు ఏమంటాడు? నాకు దాహం అవుతుంది, నీ కొన ఏళ్ళైనా కొంచెం నీళ్లు ఒక చుక్క డ్రాప్ ఇవ్వమంటాడు. అంటాడా? చచ్చిపోయాడు కదండి, ఎలా మాట్లాడతారు మరి? పాతి పెట్టబడ్డాడు కదా. కాబట్టి దేవుని చిత్తం చూడండి. దేవుని చిత్తం మృతుల లోకంలోనండి, ఒక లోకం ఉంది, అప్పటికే పరలోకం వెళ్ళలేదు. ఆయన మృతుల లోకం నుంచి మొరపెడతాడు. ఎవరో? ధనవంతుడు. అయ్యా నాకు దాహం అవుతుంది, నీ కొనవేళ ఉన్నటువంటి నీటి చుక్కనిమ్మంటే అది అయిపోయింది, అప్పటికే సమయం అయిపోయింది. ఇక్కడ కూడా సౌలు సమయం అంతే. సౌలు సమయం అయిపోయింది. ఇంకా ఎందుకు సౌలు సమయం అయిపోయిందంటే 2 తప్పులు చేశాడు ప్రధానంగా. ఒకటి ఏం చేశాడు? ఉండకూడదు అనుకున్న దాన్ని ఉంచాడు. రెండోది ఇశ్రాయేలీయులు కన్న పిశాచుల దగ్గరికి కానీ, సోదిగాండ్ల దగ్గరికి కానీ, జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి కానీ, ముహూర్తాలు చూసే వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళకూడదంటే సౌలు ఏం చేస్తాడంటే అక్కడికే వెళ్తాడు. కాబట్టి దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ సౌలు నుండి ఎడబాసను అనేటువంటి మాట ఉంటుంది. ఏం చేసిందంట? సౌలు నుండి ఎడబాసిందంట. ఇప్పుడు చివరిగా నేను ముగించే ముందు మాట చెప్తాను. ఈ రోజున ప్రభు ఇది అడుగుతున్నాడు, నీ జీవితంలో నీకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఫలానాది చేయకూడదు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అంటాడు. తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించు అని చెప్తాడు. సన్మానిస్తున్నారా మీ తల్లిదండ్రుల్ని? అది మీ క్వశ్చన్, మీకే. నరహత్య చేయొద్దు అంటారు. నేను ఎవరిని చంపానండి, నేను ఎప్పుడు కత్తి పట్టలేదే అంటుంటారు. నరహత్య చేయడం అంటే ఏంటి తెలుసా? ఒక వ్యక్తిని మానసికంగా ఒక మాట అంటే ఏమంటారు తెలుసా? ఒక మాటకు చచ్చాడు వాడు అంటుంటారు. ఒక్క మాటతో చచ్చిపోయాడు అంట. అంటే ఏం చేసావు? నరహత్య చేసావు. దొంగిలించకూడదు అని చెప్తున్నాడు దేవుడు. దొంగిలించకూడదు అంటే నువ్వు దేవుని సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నావు, అనేక విషయాలు నువ్వు దొంగిలుతూనే ఉన్నావు. దశమ భాగం విషయంలో కూడా అంటాడు ఇక్కడ మలాకి గ్రంథంలో, మీరు నా యొద్ద దొంగిలుతూ ఉన్నారు. దేని యొద్ద దొంగిలుతున్నారు మీరు అంటారేమో కానీ నా సన్నిధికి సమయమే ఇవ్వట్లేదు. సమయమే ఇవ్వట్లేదు. డబ్బులిస్తామా? ఆలోచన చేయండి. సమయమే ఇవ్వట్లేదు. సేవకుడినే పలకరించట్లేదు, దేవుని మందిరానికే రావట్లేదు, సమయాన్నే పాటించట్లేదు, దేవుణ్ణి ఆరాధించట్లేదు, దేవుణ్ణి ప్రార్థించట్లేదు, దేవుణ్ణి మరి స్తుతించట్లేదు, దేవుని సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పట్లేదు. ఎంతకాలం నుంచి వస్తానండి మిమ్మల్ని నేను ఒక సాక్ష్యం ధైర్యంగా ప్రతి ఆదివారము సాక్ష్యం చెప్పానంటే నేను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? విషయం ఈ యొక్క సంఘంలో, మన సంఘంలో ప్రతి వారము ఈ వారం అంతా నన్ను కాచాడు, ఈ వారం అంతా నా భర్తను కాచాడు, ఈ వారం అంతా నా పిల్లలు కాచాడు, ఈ వారం అంతా మేము క్షేమంగా ఉన్నాం, ఈ వారం అంతా మమ్మల్ని పోషించాడు దేవుడు అని ఎవరైనా ఒక్కరైనా నిజాయితీగా దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా ఉన్నామా? లేదు. 52 వారాలు నేను దేవుని సన్నిధిలో ఉన్నానంటే ఏ ఒక్క వారం మిస్ అవ్వలేదండి. లేదు. మన జీవితంలో పలానా వాళ్ళ ఇంటి ప్రార్థన జరిగిందండి, నేను వెళ్ళానండి, ఎవరింటి దగ్గర ప్రార్థన జరిగినా నేను అటెండ్ అవుతానండి. లేదు. పలానా ఇంట్లో ఒక మనిషి చనిపోయారండి, నేను వెళ్ళాను, మాట్లాడాను, పలకరించాను, ఆదరణగా ఒక మాట చెప్పాను, నేను హక్కులు చేర్చుకున్నాను. ఏమీ కాదు, ఏదో ఒక రోజు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతాము? దేవుని దగ్గరికి వెళ్తామని ఒక మాట చెప్పానండి. లేదు. ఏముంది మన జీవితంలో? ఏమి చూసి దేవుడు నిన్ను అభిషేకిస్తాడో, ఏమి చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో, ఈ రోజున ఏమి చూసి నా కుమారుడు నీతిమంతుడు, నా కుమార్తె నీతిమంతురాలని చెప్పగలడానికి నీలో నాలో ఏముంది ఈ రోజున? ఆలోచన చేయండి. అలా ఒక వ్యక్తిని చూసి చెప్పాడండి దేవుడు. ఎవరిని చూసి చెప్పాడు? యోబుని చూసి చెప్తాడు దేవుడు. ఎవరితోటి? అపవాదితోటి. నా భక్తుడైనటువంటి యోబుని నువ్వు చూసావా? అతడు నీతిమంతుడును భక్తిపరుడును. దేవుడి సమయాన్ని దేవుడికి ఇస్తాడు. ఏం చేశాడండి యోబు? ఏం చేశాడండి? తన పిల్లల నిమిత్తము ఒకవేళ మనసులో పాపం చేశారేమో, చేయలేదు ఇంకా పాపం,
ఉందా బైబిల్లో? తన పిల్లలు పాపం చేశారు కాబట్టి యోబు ప్రార్థన చేసాడని ఉందా? లేదు లేదు లేదు. ఒకవేళ చేశారేమో అనుకునే, ఎందుకని? యవనస్తులు, యెషయా గ్రంథం ఉంటది, యవనస్తులు తప్పిపోతారు, తొట్టిల్లిపోతారు. యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు, యవనస్తులు తప్పక పాపం చేస్తారు, యవనస్తులు తప్పక పాపం చూపులు చూస్తారు. అందుకని యోబు అంటాడు, నా కన్నులతో నేను ఏం చేశాను? నిబంధన చేసుకున్నాను. నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏమని నిబంధన చేసుకున్నాను తెలుసా? కన్యకను నేను ఎట్లా చూస్తాను? నేను చూడను, చూస్తే సస్తాను నేను. అది కమిట్మెంట్ అంటే. నా కన్నులతో నేను స్త్రీని ఎలా చూస్తాను? చూడను. ఒకవేళ చూస్తే సస్తాను నేను. ఉందా కమిట్మెంట్ ఈరోజు మనకి? లేదు కదా. కాబట్టి యోబు గురించి అంటాడండి దేవుడు, నా భక్తుడైనటువంటి యోబును నువ్వు చూసావా అన్నప్పుడు అపవాది అంటది, ఎందుకు చూడలేదు? అతని చుట్టూ నువ్వు కంచి వేయబట్టే కదా అతను ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ కంచి తీసి చూడు, అతడేంటో అతడి భక్తి ఏంటో తెలిసిపోద్ది. ఈరోజు మన భక్తి అంతే, కంచి కాదు కదా, గుర్తునే మనకి ఏమీ తెలీదు. కాబట్టి ఆలోచన చేయాలి. తన పిల్లలు తప్పు చేశారేమని ఒక్కొక్కరి నిమిత్తము గంటల తరబడి వారి గురించి ప్రార్థన చేస్తుంటండి. ఈ రోజున అటువంటి తల్లిదండ్రులుగా మనం ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. కాబట్టి టైటిల్ ఏంటంటే, దేవునికి విరోధి కాకు. దేవుడు విరోధం అయితే ఏం చేస్తాడంటే, దేవుడు తన అభిషేకాన్ని మనలోంచి తీసివేస్తాడు. దేవుడు ఇంకా ప్రచిత్తపడతాడంట, అయ్యో నేను పలానా స్త్రీని ఎన్నుకున్నాను, అయ్యో నేను పలానా పురుషుని ఎన్నుకున్నాను. ఈ రోజున యెషయా గ్రంథంలో ఏమంటాడు? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు నన్ను ఏం చేస్తారు? చూద్దాం యెషయా గ్రంథము ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ అవ్వదు, మెసేజ్ అవ్వదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, చాలా అద్భుతమైన మాటలు. 1వ అధ్యాయం 2వ వచనం చదవాలి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. ఏం చేశాను? పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. నేను పిల్లలు పెంచాను, ఎంతగా పెంచానో తెలుసా? వారి ప్రయోజనం చేసేంత వరకు, వారికి ఉద్యోగాలు వచ్చేంత వరకు, వారి గొప్ప రాజులుగా చేసేంత వరకు, వారిని వారు పోషించుకునేంత వరకు, వారిని వారే కాదండి, ప్రపంచాన్ని శాసించే వారిగా నేను వారిని పెంచి పెద్దవారిని చేస్తే ఏం చేస్తారండి? ఈ రోజున ఏం చేస్తారో వారు నా మీద తిరుగుబాటు చేస్తారు. ఎందుకు? పనికిరానటువంటి ఒక వ్యక్తిని, జైలుకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేస్తున్నావయ్యా అంటే, ఏం చేస్తున్నావు నువ్వు? సేవకుల్ని ప్రార్థన చేసుకోనివ్వట్లేదు, ఆరాధన చేసుకోనివ్వట్లేదు, మందిరాలు కట్టుకోనివ్వట్లేదు, స్వచ్ఛందంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకులను తీసుకెళ్లి చెరసాల్లో వేసేస్తున్నావు నువ్వు, జైలు వేసేస్తున్నావు నువ్వు. ఆలోచన చేయాలి. కాబట్టి నేనేం చేశానో తెలుసా? పిల్లలను పెంచి ప్రయోజకులుగా చేశాను. ప్రయోజకులుగా చేస్తే వారంట నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. 3వ వచనం చూడండి, అద్భుతమైన మాట. ఎద్దు తన కామాందు నెరుగును. ఎద్దు ఏం చేస్తుందంట? తన కామాందు నెరుగుతుందంట. పిల్లనవసరం లేదు, తన యజమానుడు వస్తున్నాడంటే అరుపులు వస్తుంది. అయ్యో నా యజమానుడు వస్తున్నాడు అని అరుస్తుంది. కుక్కలకు ఉన్నటువంటి విశ్వాసం ఈ రోజున ఎవరికి లేదంటండి? మనుషులమైన మనకే లేదు. ఎద్ది తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలు ప్రజలకి తెలివి లేదు, నా జనులు ఆలోచన చేయరు, యోచింపరు. ఇంత చెప్పిన యోచింపరు. కాబట్టి అంటున్నాడు, సౌలుకి నేను చెప్పిన మాటలో, సౌలుకి నేనేం చెప్పాను తెలుసా? అమాలేకీయుల్ని ఎవరిని ఉంచొద్దంటే సౌలు అంటున్నాడంట, ఒప్పిన వాటిని తీసానయ్యా. ఎందుకు తీసానో తెలుసా? నీకోసం తీసానేమో, నా కోసం కాదు, నాకు వద్దంటాడంట. నీ కోసం తీసాను, నీకు అర్పిద్దామని, నీకు బలు అర్పిద్దామని, యెహోవాకి ఇంపైన వాసన ఇద్దామని చెప్పేసి నేను వీటిని తీసి పెట్టాను అని చెప్పేసి ఏం చేస్తున్నాడంట? తన పాపాన్ని తను సమర్థించుకుంటూ ఉన్నాడంట. ఈ మాటలో వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నీవు కూడా ఒకవేళ సౌలుని పోలి ఉన్నావేమో. నీవు కూడా ఇటు రీతిగానే నా కోసం కాదు, నేను దేవుని కోసం తీశాను, నా కోసం కాదండి. ఏం చేసినట్టు సోదికాండ దగ్గరికి, లేవికాండలో ఒక ఆజ్ఞ ఉంది, ఇశ్రాయేలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదంటే ఎక్కడికి వెళ్ళాడంట? ఎవరండి ఈయన? ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు కదా. తల్లి వెళ్ళి చేలం వేస్తే పిల్ల కొట్టును వేస్తుందా? రాజే వెళ్ళి చేస్తే ప్రజలు అంటారా మాట? ప్రజలు అంటారా? కాబట్టి దేవుని కోపం వచ్చింది. ఒక రాజుగా నువ్వే చేస్తే జనమందరూ ఏమైపోతారు?
మా ఇంట్లో ఉన్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారు తప్పు చేస్తే మేమేం చేస్తాం ఒక విధంగా చెప్పాలి, నేను గడ్డి తింటే నా పిల్లలు ఏమన్నా అన్నం తింటారా? వాళ్ళు కూడా గడ్డి తింటారు. దేవుడు కోపం వచ్చింది, దేవుడు కోపం వచ్చి ప్రత్యుత్తాపడుతున్నాడు. ఈ రోజు నా మాట చెప్తున్నాను, మీరు కూడా దేవుడికి కోపం కలిగిస్తే ఆయన కూడా ప్రత్యుత్తాపడుతున్నాడు. మీరు కూడా నేను ఎందుకు ఎన్నుకున్నానండి ఈ జనాన్ని? కనీసం ఇంగిత జ్ఞానం లేదే, కనీసం చూపించవలసిన విశ్వాసం వీరు లేదే, కనీసం చూపించవలసిన మాదిరి వీరి జీవితంలో లేదే. క్రైస్తవుడు ఎప్పుడు బలం ఉండాలో తెలుసా? అవతల వాడు బలహీన పడినప్పుడు మన బలాన్ని చూపించాలండి. వేలేరుపాడు నుంచి ఒక సేవకుడు వచ్చాడు. చివరి మాట, వేలేరుపాడు నుంచి ఒక సేవకుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడో తెలుసా? ఎప్పుడు వచ్చాడంటే, నేను డ్యూటీలో ఉన్నాను, నేను రావడానికి బస్సులు లేవు, నన్ను తీసుకుని వచ్చాడు ఇక్కడికి. ఇంటికి వస్తే రాహేల్ ఉంది, రాహేల్ చుట్టూ మా పిల్లలందరూ ఉన్నారు, ఎవరు లేరు. మా ఆత్మీయ తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నారు, రవి క్వారంటైన్లో ఉన్నాడు. మా ఆత్మీయ తల్లి గారు మరి చింతలు చేసుకుని మొత్తం ప్రపంచం అంతా తిప్పినట్టు హాస్పిటల్ అన్నీ తిప్పుతూ వస్తాయి. హాస్పిటల్ అంతా తిప్పుతుంటే వీళ్ళు పడుకున్నటువంటి బెడ్ మీద ఒక మాస్క్ కూడా పెట్టుకోకుండా వేలేరుపాడు నుంచి ఒక సేవకుడు వచ్చి అదే బెడ్ మీద పడుకుని ఏ మాస్క్ లేకుండా మా ఇంట్లో భోజనం చేసి, చాలా దుఃఖంతో చెప్తున్న మాటలేదు, మా ఇంట్లో భోజనం చేసి, మేము వండి పెట్టిన భోజనం ఎవరు వండి పెట్టినవి? కరోనా పేషెంట్లు అనుకోలేము మేము అందరం. కరోనా పేషెంట్లు మేము వండి పెట్టిన భోజనం తిని మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ఆదరించి, కరోనా వల్ల ఏం కాదు బ్రదరు, గత కాలంలో నాకు కరోనా వచ్చింది, నేను చనిపోలేదు, ఎవరు చనిపోరు అని ఆయన వచ్చి మమ్మల్ని బలపరిచి మా వెన్ను తట్టి హాస్పిటల్కి వెళ్ళి అయ్యగారు కూర్చున్న బెడ్ గారు కూర్చొని అయ్యగారితో మాట్లాడి, నా ఆత్మీయ తల్లితో మాట్లాడి ఏడ్చింది. నా ఆత్మీయ తల్లి ఎందుకు ఏడ్చిందో కూడా మాకు తెలియదు. అన్నప్పుడు అంటున్నాడు, బ్రదరు నేను చూసిన తర్వాత గొల్లమని ఏడ్చింది బ్రదరు, ఎందుకు ఏడ్చిందో నాకు అర్థం లేదు బ్రదర్ అంటాడు. కాబట్టి వచ్చి అక్కడ పలకరించి అన్ని చేస్తే ఆ సేవకుడే చనిపోలేదు. మా ఆత్మీయ తల్లిని నా చేతులు ఎత్తుకున్నాను, నా చేతిలో కక్కేసింది, నా ఒళ్ళంతా కక్కేసింది, నేను చనిపోలేదు. మీరు ఎలా చనిపోతారమ్మా చెప్పండి? మీరు ఎలా చనిపోతారు? చనిపోరు కదా. ఒక దూరపు సేవకుడే మాకు పరిచయం లేనటువంటి వ్యక్తే మా ఇంట్లో వచ్చి చేస్తే 30 సంవత్సరాలు మీతో ఉండి 30 సంవత్సరాలు మీకు వాక్యాన్ని పంచి మీ ఎదట నిలబడి మిమ్మల్ని ప్రార్థన చేయమని బ్రతిమాలాడితే మీరు ప్రార్థన చేయనప్పుడు ఎన్నో మారు నా ఆత్మీయ తల్లి కన్నీటితో చేసిన ప్రార్థన గుర్తు రాలేదా మీకు? ఆలోచన చేయాలి. దేవుడు అభిషేకాన్ని కోల్పోకూడదు. ఎక్కడైతే బలహీనలు ఉన్నారో అక్కడికి వెళ్ళి నేను ఉన్నాను అయ్యగారు, మీకు ఎందుకు బాధపడతారు, నేను ఉన్నాను బ్రదర్ మీ కుటుంబానికి. ఎవరండి ప్రసాద్? రాజమండ్రి ప్రసాద్ మా బంధువు చుట్టమా, మందిరంకి వచ్చి భోజనం పెట్టి ప్రతిరోజు వచ్చి టిఫిన్ ఇచ్చి టీ ఇచ్చి మీకు ఏం కావాలన్నా నేను పలకరించి, మన సంఘం కాదు, మన మందిరం కాదు, ఒక విధంగా చెప్పుకుంటే మీ క్యాస్ట్ కాదు, మీ కులం కాదు, ఒక విధంగా చెప్పుకోవాలంటే అటువంటి వాళ్ళు వచ్చి దేవుడి శాఖను ఆదరించి బలహీనుడై ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి అంత అవసరమే ఉంది. ఆలోచన చేయాలి. మనం ఎవరమంటే, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా ప్రయోజకులుగా చేస్తే పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తారు. ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. ఇజ్రాయేల్ జనాంగం కాదు, సౌలు కాదు తిరుగుబాటు చేస్తా. ఈ రోజున ఆలోచన చేస్తే ఒక రమేష్ తిరుగుబాటు చేశాడా, ఒక మరి విశ్వాసులు తిరుగుబాటు చేశారా, సంఘం తిరుగుబాటు చేసిందా? మేము ఎవరిని తప్పు పట్టట్లేదు దయచేసి. మా బంధువులు రాలేదు, మా ఆత్మీయ తండ్రి గారు లేరు, మా అమ్మ చనిపోయినప్పుడు కడుపు పుట్టిన కూతుర్లు లేరు, అల్లుళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఆలోచన చేయాలి. ఎక్కడ బలహీనపడ్డారో అక్కడనే ఉన్నారు. కాబట్టి దేవుని పనివారు. సరే, మేము కూడా మా ఆత్మీయ తల్లి చాలా సంతోషంగా చనిపోయింది, నేను చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషం. ఎందుకు తెలుసా? ఒక 3 నెలలు మంచం మీద ఉంటే నా ఆత్మీయ తల్లిని కుమార్తెలు దూషిందిరేమో, ఎందుకు పుట్టావో, నీకు సేవ చేయడానికి నేను ఉన్నానా అని దూషిందిరేమో. ఆ పరిస్థితిలో కూడా నా తల్లి లేదు ఈ రోజున. కాబట్టి ఆలోచన చేయండి ఒకసారి. రేపు సోమవారం దినమున మరి ఒక చిన్న ఆదరణ కూడిక మరి ఏర్పాటు చేస్తున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా రావాలి, అక్కడ మాకు సహకరించాలి, పనులు చేయాలి. మాకేం చేత కాదు, మాకు పనులు ఏంటో మాకేం చేయాలో మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. సంఘం వచ్చి మీరే చక్కబెట్టాలి. ఇంకా ఎవరైతే బిడ్డలు రాలేదో ప్రతి బిడ్డతోటి మీరే చెప్పాలి. ఆ కార్యక్రమం అంతా ఫైనాన్షియల్గా అయితే మేము చూసుకుంటాం. ఏ విధమైన సహాయం మాకు వద్దు. ఆ కార్యక్రమం ఎలా చేయాలో మాకైతే తెలియదు. మీరు వచ్చి మాకు సహకరించండి. ఆ వంటలు చేసేటప్పుడు కానీ, ఎవరైనా సేవకులు వచ్చేవాళ్ళు కానీ, వడ్డించేటప్పుడు కానీ మీరు ఉండి సంఘంగా మేము ఉన్నాము అనే భరోసా ఇస్తేనే మీకు వాక్యం అంతది. భరోసా ఉన్నప్పుడు మీ సేవకుడు మీ దగ్గర ఎందుకుంటాడమ్మా కదా. విలువైన వస్తువులు ఉన్నవి అక్కడ ఎక్కడ పెట్టాలి? ఎవరికి అవసరం అవ్వాలో అక్కడ పెట్టాలి. బంధువుల ముందు పెట్టామనుకో దాని విలువ వాటికి తెలియదు.
మనం మనుషులు కాబట్టి ఒక సేవకుడు నేను ఎవరండి అమూల్యమైన ముత్యము. ఇటువంటి సేవకుడు దొరకడం నేను చెప్తున్నాను, బల్ల గురించి చెప్తాను. అటువంటి సేవకుడు మీకోసం కన్నీరు కార్చే సేవకుడు దొరకడు. నేను కూడా ఉన్నాను, నేను కూడా చెప్పలేను, నేను కూడా ఉండను. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. మీ సేవకుడు ఉండగానే నీ సేవకుడిని గణపరచు, నీ సేవకుడు ఉండగానే నీ సేవకుడిని బలపరచు, నీ సేవకుడు ఉండగానే నువ్వు ఆత్మీయంగా ఎదుగు, నీ సేవకుడు ఉండగానే నెలకొండ తెలిసి కడిగిన ముత్యం వలె ఉండాలి. ఆత్మీయ తండ్రి ఎవరండి? నా కోసం ప్రార్థించే వ్యక్తి. ఎక్కడ చెప్పు, ఎక్కడున్నావు? కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకుని రేపు జరగబోవు ఆదరణ మీటింగ్లో దయచేసి నేను ఒక రిక్వెస్ట్గా చెప్తాను, మీరందరూ సహాయ సహకారాలు మాకు అందించండి. మీరందరూ రావాలి, మీరందరూ కూడా ఏం చేయాలి, సహకరిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ కొద్ది మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయబడును గాక. ఆమేన్.